నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న నవనరసింహస్వామి క్షేత్రాలలో చివరిదిగా విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం పెంచలకోన. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు ఛత్రావటి నరసింహస్వామి వారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలను అందుకుంటున్నారు. ఆ దివ్యక్షేత్ర వైభవమేమిటో మనమిప్పుడు చూద్దాం. श्रीमत्पयोनिधि निकेतन चक्रपाणे भोगीन्द्र भोगमणिरञ्जित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिपोत श्री लक्ष्मी नृसिंह मम देहि करावलंबम् అంటూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నామస్మరణతో పునీతమవుతోన్న పరమ పవిత్ర క్షేత్రం పెంచలకోన. ఆశ్రిత పాలక అనాథ రక్షక వరాహ నరసింహ, త్రిలోకములను తీరుగా నిలిపిన సింహ శైలవాస. ఆశ్రిత పాలక అనాథ రక్షక వరాహ నరసింహ, త్రిలోకములను తీరుగా నిలిపిన సింహ శైలవాస. నీవే మా దైవమయా ఓ సింహగిరి నరసింహ. ఆశ్రిత పాలక అనాథ రక్షక వరాహ నరసింహ, త్రిలోకములను తీరుగా నిలిపిన సింహ శైలవాస. పెనుసిల క్షేత్రంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామివారు ఛత్రావటే నరసింహస్వామిగా భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. అత్యంత మహిమాన్వితమైన ఈ దివ్యక్షేత్రం నెల్లూరుకు పశ్చిమ భాగాన 80 కిలోమీటర్ల దూరంలో రాపూరు మండలంలో ఉంది. పెంచలకోన దివ్యక్షేత్రం దట్టమైన అడవిలో సుందర ప్రశాంతత వాతావరణంలో కొండల నడుమ అలరారుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని పెనవేసుకుని ఉద్భవించటం వల్ల ఈ క్షేత్రాన్ని పెనుసిల నరసింహస్వామి క్షేత్రమని పిలవటం జరుగుతుంది. విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ పుష్కరిణిలో స్నానాధికాలు సర్వ ఫలాలను ఇస్తుందని భక్తుల నమ్మిక. ఆ కారణంగా భక్తులు ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః అంటూ భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేసి తరిస్తారు. ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో దర్శనమిచ్చే ఈ పుష్కరిణిలో మధ్య భాగాన ఓ మండపం భక్తులకు దర్శనమిస్తుంది. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ ప్రాంగణం భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతతనిస్తుంది. నరసింహ సింహాచలేశ శ్రీ విష్ణు రూపా వైశాఖవాస, ముని
జనవరదా చందన రూప లక్ష్మీపతే శ్రీనారసింహ ముని జనవరదా చందన రూప లక్ష్మీపతే శ్రీనారసింహ నారసింహ సింహాచలేశ శ్రీ విష్ణు రూప వైశాఖవాస నారసింహ సింహాచలేశ శ్రీ విష్ణు రూప వైశాఖవాస పెంచలకోన దివ్యక్షేత్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సాక్షాత్తు కణ్వ మహర్షి పూజించి స్వామి సాక్షాత్కారం పొందారని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రధానాలయ ప్రాంగణంలో కొలువై ఉన్న దేవతలను దర్శించుకుంటారు. పెంచలకోనలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. తూర్పు కనుమల మధ్యపర్వత పాదాన సముద్ర మట్టానికి సుమారు 3000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు కణ్వ మహర్షి స్వామిని ఆరాధించి ఆయన సాక్షాత్కారానికి పాత్రుడయ్యాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఇక్కడ స్వామివారు లక్ష్మీ సమేతంగా శిలారూపంలో ఆవిర్భవించడం వల్ల ఈ క్షేత్రానికి పెనుశిల అని పేరొచ్చిందని చెబుతారు. కాలాంతరంలో ఈ పెనుశిలే పెంచలకోనగా రూపాంతరం చెందినట్లు తెలుస్తోంది. ప్రధానాలయం వెలుపలి భాగానికి చేరుకున్న భక్తులకు ఆలయ గోపురం దర్శనమిస్తుంది. ఆధునికంగా నిర్మించిన ఈ గాలిగోపురం మనోహరంగా దర్శనమిచ్చి వివిధ దేవీదేవతల మూర్తులతో అందంగా శిల్పకళా సంపదకు నెలవుగా దర్శనమిస్తుంది. ఆయా శిల్ప కళాకృతులను దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ప్రధానాలయ ప్రాంగణం వైకుంఠాన్ని తలపిస్తుంది. పరమాత్మ జ్యోతి స్వరూపం అనడానికి నిదర్శనంగా ఇక్కడ జ్యోతి భక్తులకు దర్శనమిస్తుంది. తమతో తెచ్చుకున్న పూజా ద్రవ్యాలను అక్కడ విధిగా ఏర్పాటు చేసిన స్థలంలో సమర్పించుకుని అనంతరం స్వామి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. నరమృగవేష శ్రితపోష స్వామి నరసింహ మము బ్రోవగరావా దయగనలేవా స్వామి నరసింహ నరమృగవేష శ్రితపోష స్వామి నరసింహ మము బ్రోవగరావా దయగనలేవా స్వామి నరసింహ దశావతారాలలో మేటి అయి కృతయుగాన్న అవతరించిన 4వ అవతారం నృసింహ అవతారం. ఈ అవతారాన దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయటానికి స్వామి నవనరసింహుడిగా ఆవిర్భవించాడు. అలాంటి క్షేత్రాలలో ఈ చత్రావటి నరసింహ క్షేత్రం మహిమాన్వితమైనదిగా చెబుతారు. ప్రధానాలయంలో స్వామివారికి ముందు భాగంలో గరుడాళ్వార్కు చెందిన చిన్న మందిరం ఒకటి దర్శనమిస్తుంది. స్వామిని తానెప్పుడూ అంటిపెట్టుకునే ఉంటానన్న రీతిగా ఉన్న గరుడాళ్వార్ మూర్తి భక్తులలో భక్తిభావాన్ని పెంచుతుంది. గరుడాళ్వార్ను దర్శించుకున్న భక్తులు అనంతరం ఓం నమో లక్ష్మీ నరసింహస్వామియే నమః అంటూ ముందుకి కదులుతారు.
ఓ ఆధ్యాత్మిక లోకాన్ని స్ఫురణకు తెచ్చే ఈ ప్రాంగణంలో హరినామ స్మరణం తప్ప మరొకటి వినిపించదు. గర్భాలయానికి ముందు కుడి భాగంలో భక్తులకు స్వామివార్ల ఉత్సవమూర్తుల మందిరం దర్శనమిస్తుంది. ఈ మందిరంలో చెంచు లక్ష్మి, ఆదిలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి, ఆండాళ్లమ్మవారు, ఉడయవర్ల విగ్రహాలు నయనానందకరంగా దర్శనమిచ్చి భక్తులలో భక్తిభావాన్ని పెంచుతాయి. ఈ క్షేత్రం చెంచురాజులకు నిలయమైనందున ఉగ్రరూపుడైన నరసింహుడు సుందరాంగి అయిన చెంచువనిత చెలిమితో శాంతించాడు. చెంచురాజులకు కప్పము చెల్లించి చెంచుపట్టిని చేపట్టి వివాహమాడాడు. ఆ సుందర వనితను పెనవేసుకుని శిలారూపాన స్థిరమైనట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆయా మూర్తుల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు ఓం ఛాత్రవట నరసింహస్వామియే నమః అంటూ గర్భాలయంలో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని, హే పరమాత్మ, పరంధామ, లక్ష్మీ నరసింహ, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు స్వామి అంటూ భక్తితో ప్రణమిల్లుతారు. ఓం నమో నారసింహాయ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం. శ్రీ పెనుసల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము నెల్లూరు జిల్లాకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు చెంచులక్ష్మి సమేతంగా స్వయంభూగా వెలసి ఈ క్షేత్రంలో భక్తులచే ఆరాధింపబడుతున్నారు. ఈ స్వామివారికి ముఖ్యమైన రోజు శనివారం. ప్రతి శనివారం వేలాది మంది భక్తులు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారికి మొట్టమొదట శ్రీ కణ్వ మహర్షి తపస్సు చేసి శ్రీవారిని ఆరాధించారనే ఒక నమ్మకం. ముఖ్యంగా ఇక్కడ గొల్లబోయే స్వామివారికి మొట్టమొదట శ్రీ స్వామివారు ప్రత్యక్షమయ్యి నిజరూపమును గ్రహించారు. ఆ గొల్లబోయే స్వామి ఇక్కడికి గోనుపల్లికి పెంచులగాను మధ్యలో శిలారూపముతో వెలసి ఉన్నారు. సంతానము లేని భక్తులు వరపడు సేవచే సంతానవంతులవుతున్నారు. ఈ క్షేత్రములో శ్రీ స్వామివారు చెంచులక్ష్మి సమేతముగా నరసింహస్వామిగా వెలసి ఉన్నారు. ఇద్దరు ఒకే శిలారూపంలో నిరాకారంగా వెలసి ఉండుటచే శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి అని సార్థక నామధేయం ఏర్పడినది. స్వామివారి ఆలయమునకు వెనుక వైపున ఛత్రము వలె కొండ ఉండుట వలన ఈ స్వామివారికి మరి ఒక పేరు ఛత్రవటి నరసింహస్వామి అని కూడా పిలుస్తుంటారు. లక్ష్మీ రమణ కరుణాభరణ నరమృగ శరీర నరసింహ. లక్ష్మీ రమణ కరుణాభరణ నరమృగ శరీర నరసింహ. పంకజ నయన పన్నగ శయన జయ జయ లక్ష్మీ నరసింహ. లక్ష్మీ రమణ కరుణాభరణ నరమృగ శరీర నరసింహ. శకుంతల, దుష్యంత చక్రవర్తుల వివాహం, భరతుని బాల్య క్రీడలతో ఈ పవిత్ర ఛత్రవటి క్షేత్రం పునీతమైనట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని మనసావాచా కొలుస్తారు. గర్భాలయంలో స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో మనోహరంగా దర్శనమిచ్చే ఈ ఆలయంలో కొలువైన ఆదిలక్ష్మి అమ్మవారు కూడా స్వయంభువుగా చెబుతారు. భక్తులు గర్భాలయంలోకి చేరుకుని సర్వైశ్వర్యాలు ఇచ్చే చల్లని తల్లి ఆదిలక్ష్మిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇదే ప్రధానాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామిని భక్తులు దర్శించుకుంటారు. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి ఈ క్షేత్ర పాలకుడిగా నిత్య నీరాజనాలను అందుకుంటున్నారు. ప్రధానాలయ ప్రాంగణంలో భక్తులకు ఆంజనేయ స్వామి వారి మరో మందిరం దర్శనమిస్తుంది. ఈ మందిరంలో కొలువైన ఆంజనేయ స్వామి
ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు. ఈ క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి కష్టనష్టాలు లేకుండా కాచి కాపాడతాడని చెబుతారు. స్వామివారి దివ్యమంగళ శిలారూపం అత్యంత నయనానందకరం. ఆలయం వెలుపలి భాగంలో ప్రతిష్ఠితమైన శ్రీ ఆంజనేయ స్వామి వారిని కూడా భక్తులు దర్శించుకుని ఆ వాయుపుత్రుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అనంతరం ఇక్కడకు సమీపంలోని ఆంజనేయ స్వామి వారి ఆలయానికి చేరుకుని ఆ హనుమంతుని మనసా వాచా కొలుస్తారు. ఇక్కడ ప్రతిష్ఠించబడిన ఆంజనేయ స్వామి వారు ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి భయాలు లేకుండా కాచి కాపాడతారని భక్తుల నమ్మిక. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో రోజూ చేసే ప్రాకారోత్సవం నయనానందకరం. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో రోజూ చేసే ప్రాకారోత్సవం నయనానందకరం. ఓ పండుగ వాతావరణాన్ని తలపించే ఆ ఉత్సవంలో పాల్గొనడం బహుజన్మల పుణ్యఫలంగా చెబుతారు. బ్రహ్మోత్సవాలు శ్రీ స్వామివారికి వైశాఖ మాసంలో జరుగును. ఈ వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాల సమయమందు లక్షలాది మంది భక్తులు వచ్చి శ్రీవారిని దర్శించుకుందరు. శ్రీ నరసింహుల కళ్యాణం చూతమురారండి, లక్ష్మీ నరసింహుల వైభోగం చూడగరారండి. అద్భుత రూపుడు శ్రీ నరసింహుడు, క్షీరాబ్ది కన్యా శ్రీ మహాలక్ష్మి, నవదంపతులై నిలచే నవనరసింహ క్షేత్రాలలో 9వ నరసింహ క్షేత్రంగా విరాజిల్లుతోన్న పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం సకల పాపాల హరణం, పూర్వజన్మల సుకృత ఫలం. తనను ఆరాధించిన వారిని అక్కున చేర్చుకునే భక్తాభిష్ట వరదుండు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ప్రహ్లాద నరసింహుడిగా, ఉగ్ర నరసింహుడిగా పూజలందుకుంటున్న పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కరుణాకటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.